ఇక టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ డిప్యూటీ స్పీకర్ వేదివ్యాస్తో కూటమి నాయకులు భేటీ అయ్యారు. మచిలీపట్నంలోని వ్యాస్ నివాసంలో పంతర్ పార్లమెంటు సభ్యులు గంటల పాటు చర్చలు జరిపారు. వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, అదేవిధంగా కొనకళ్ళ పుల్లయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయంగా వేదివ్యాస్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు వల్లభనేని బాలశౌరి. ఉమ్మడి పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాస్ వర్గానికి కూడా అన్ని రాజకీయాల్లో నామినేటెడ్ పదవులు సమప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అలాగే రవి గారు, కృష్ణప్రసాద్ గారు తోడ్పడవలసిన కృషి. ఎందుకంటే నేను కూడా సీటు ఆశించాను, అనేక కాలంలో నాకు సీట్ రాలేదు, కొంత మనస్తాపానికి గురయ్యాను. అదేవిధంగా నా కార్యకర్తలందరూ కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు. ఏదేమైనా బాబు గారి దగ్గరికి బాలశౌరి గారు నన్ను తీసుకెళ్లారు, బాబు గారితో మాట్లాడించారు. ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర వాటిలో కూడా మా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తామంటున్నారు. అదేవిధంగా మరి ఏదైతే బాబు గారు మీ పెద్దలంతా ఇచ్చినటువంటి హామీని రేపు సాయంత్రం 4 గంటలకు పెడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నా కార్యకర్తలందరూ కూడా వివరించి 17వ తారీఖున మరి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి